డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించాలన్నదే కూటమి లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2047 నాటికి 15% వృద్ధి రేటు సాధించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. 2 రోజుల కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావిస్తూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం రూపొందించిన వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా రాష్ట్రం స్వర్ణాంధ్ర విజన్ 2047ను రూపొందించిందని, ఈ విజన్ డాక్యుమెంటే అధికారులందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. 2047 అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఇండియా నెంబర్ 1 కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 11వ ఆర్థిక వ్యవస్థ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. ఒకప్పుడు అమెరికా అంటే భూతం కింద చూసేవాళ్ళం, పెద్ద బ్రదర్ అని. ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం. ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం. ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ 2020 తయారు చేశాం. దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది 1991 కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు. రిఫార్మ్స్ రాకంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ 2%, 3%, మ్యాక్సిమం 3.5%. అది ప్రపంచమంతా మనల్ని ఎగతాళి చేసేవాళ్ళు. ఇది హిందూ గ్రోత్ రేట్ అని. నేను సెల్ ఫోన్లో మాట్లాడితే ఎగతాళి చేశారు, టెక్నాలజీ మాట్లాడితే అవహేళన చేశారు. రిఫార్మ్స్ కావాలి అని మాట్లాడితే చాలామంది వద్దన్నారు, ఓపెన్గా అపోజ్ చేశారు. ఈరోజు అలాంటి రాజకీయ పార్టీలు మనుగడ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం వస్తానే ఒక నిర్దిష్టమైన విధానం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ 2047 తయారు చేశారు. మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తయారు చేశాం. ఇది మనందరికీ ఒక బైబిల్ కావాలి, ఒక భగవద్గీత కావాలి, ఒక ఖురాన్ కావాలి. మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆనందం, ఒక మనకు తృప్తినిచ్చేదైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రపంచంలో నెంబర్ 1గా తయారవుతుంది. అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన. పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్. ఈరోజు మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం. కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, హై ఉంది. అదే సమయంలో లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. 7.5%కి 15% డిఫరెన్స్ మీరు చూస్తే 4.5 times CAGR. మామూలుగా గ్రో అయితే మీరు ఒక 10 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే, అదే మీరు 15% గ్రో అయితే 45 lakhs వస్తుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. 10 లక్షలకి 45 లక్షలకి 22 సంవత్సరాల్లో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆర్థిక అసమానతలు తగ్గించేదానికి వెల్ఫేర్ ఇస్తూనే ఇంకొక పక్క P4 కూడా తీసుకొచ్చాం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా చేస్తాం, అందరినీ సాధికార వైపు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. నమ్మారు. 94% మాకు స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఈ ప్రభుత్వం పైన పెట్టుకున్నటువంటి అచంచలమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మేము మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలంటే ఎన్డీఏ కూటమి, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము అందరం దీన్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఆ పర్ఫార్మెన్స్ చేయడానికే ఈరోజు మీరు చూసినప్పుడు మంత్రులు ఎంత పనిచేసినా అధికార యంత్రాంగం కూడా దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా నేను దేంట్లోనూ సాటిస్ఫై కాను. దట్ ఈస్ మై ప్లస్ పాయింట్, దట్ ఈస్ మై వీక్ పాయింట్. ఈరోజు బాగుంది,
బ్రహ్మాండంగా వచ్చింది, 10.5% వచ్చింది, కాబట్టి ఇంక అయిపోయింది అనుకుంటే అక్కడి నుంచి నెక్స్ట్ మీటింగ్కి మీరంతా 4.5కి వస్తారు. ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. అట్లా కాకుండా 15 ఎందుకు రీచ్ కాలేదు అనే దానిపైన నేను పరిశోధిస్తూ ముందుకు పోతున్నాను. ఏవైతే 10 ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ ఒక ఐడియా పెట్టుకున్నాం, పేదరిక నిర్మూలన, జీరో పవర్టీ, అదే సమయంలో ఎంప్లాయ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, అగ్రిటెక్, వాటర్ సెక్యూరిటీ, లాజిస్టిక్స్, లేకపోతే ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, అదే సమయంలో డీప్ టెక్నాలజీ అండ్ ఆల్ వర్క్స్ ఆఫ్ ఇవన్నీ పెట్టుకొని మనం టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్లు కూడా అదే మరి ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ కూడా. ఎనర్జీ అనేది ఫ్యూయల్ కానీ ఎనర్జీ కానీ లోయెస్ట్ ఉండాలని మన ఆలోచన. దానికి కూడా ఒక టాప్ 10 ప్రిన్సిపల్స్లో ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం.